శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం శుక్రవారం. ఈరోజు తిథి చతుర్దశి ఉంటుంది. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. సాయంత్రం తర్వాత మాఘ పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. ఈ పౌర్ణమి మనకు తులారాశి వారికి చాలా శుభకరం. అత్యంత కాలం కలిసి వచ్చే కాలం ప్రారంభమవుతుంది. మనకు శుభకాలంలో ప్రవేశం చేయబోతున్నాం. తులారాశికి కేంద్ర గ్రహాలు శుభగ్రహాలు అనుగ్రహం ఉండడం వల్ల కేంద్రంలో గ్రహాలకు సంబంధించిన శుక్రయోగం ఈరోజు శుక్రుడికి శక్తివంతమైన రోజు. మాఘ పౌర్ణమి నుంచి తులారాశి వారికి చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయశిఖరం కలుగుతుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు, మానసిక ఒత్తిడి కలిగిన వారు, కుటుంబ తగాదాలు కలిసిన వారు ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి పూజ చేయడం వల్ల వెళ్ళి దైవ కార్యక్రమాల్లో పూజలు చేయడం ఈరోజు నక్షత్ర బలం తిథి బలం సంపూర్ణంగా ఉంటుంది. తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం. చంద్రుడు దశమ రాశిలో పౌర్ణమితో చంద్ర బలం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. దీనివల్ల మన ఫలితం పూర్తిగా విజయ శిఖరం కలుగుతుంది. మిత్రులు మరియు ఆప్తులు సామరస్యంగా ఉండగలరు. వివాదముల యందు విజయం పొందుదురు మరియు వ్యాపారమునందు లాభాలు ఉండగలదు. బంధువుల నుండి, స్నేహితుల నుండి, కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషకరమైన వాతావరణం. వివాహ కార్యక్రమంలో పాల్గొనడం, దైవ సన్నిధులకు వెళ్ళి రావడం, సమాజంలో అందరితో కలిసి సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం. అలాగే మీరు పేరు ప్రతిష్టలు మరియు ధనం పొందగలరు. మీరు ఏదైనా ఆరోగ్యకరమైన విషయాల్లో అధిక రక్తపోటు లేక మానసిక ఒత్తిడి ఉండడం, కడుపుకు సంబంధించిన విషయాల్లో ఆరోగ్య ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే మెరుగైన ఫలితం కనబడబోతుంది. గృహమునందు ఆందోళనకరంగా మానసికంగా ఇబ్బందుల్లో పడుతున్న వారు కూడా ఈరోజు తులారాశి శుభగ్రహాల అనుగ్రహం, మెరుగైన ఫలితం, మార్పు కలగడం పట్ల మంచి జరుగును. సంతానం లేని వారికి సంతానం కలుగును. మీరు ప్రత్యర్థుల నుండి ఎడల వారిపై ఆధిపత్యం వహించెదరు. ఆదాయం చేటులో మొగ్గు చూపుదురు. ఈ కాలమునందు మీరు ఆలోచనలు శక్తివంతంగా మార్పు కలుగును. మీకు మానసిక ఆందోళన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. మీరు ప్రమాదానికి లోను కావడం లేక శస్త్రచికిత్స సంబంధించిన విషయాలు ఉండగలవు. నివాసం మార్పు అవకాశం కలదు. ఉద్యోగ రీతిగా పనిచేస్తున్న వారికి ఉద్యోగంలో పదవిని అలంకరించుకోవడం. ఈరోజు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉండడం, మనసుల్లో తేలికపాటి ఆనందం కలిగిన రోజు. అలాగే మీరు సమాజంలో సేవలో పాల్గొని దైవ అనుగ్రహ పూజలు చేయడం వల్ల ఉద్యోగ పరిశ్రమలు, వ్యాపారంలో ఉన్న వారికి విజయ అవకాశాలు నిండిన శుభం జరిగే అవకాశం కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి స్థిరమైన ఉద్యోగం, స్థిరపడడం, ఉద్యోగంలో బయట భయాందోళనలో ఉన్నవారు కంపెనీ మంచి ఇంకొక కంపెనీలో మార్పు కలగాలని మనసులో ఉన్న కోరికలు కలిగిన వారు ఈ మాసము యందు ఖచ్చితంగా మీకు శుభ ఫలితం ఇస్తుంది. జాగ్రత్తగా అడుగులు వేయడానికి మీ ఉద్యోగులు విజయం అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబంలో ఆనందకరమైన శుభవార్తలు వింటారు. అలాగే ఆర్థికంగా డబ్బుల పరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. పొదుపు చేయడానికి ప్రయత్నించండి. పెట్టుబడుల విషయాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి తులారాశి వారికి శుభకరమైన రోజు శుక్రవారము. ఈరోజు మీరు పెట్టబోయే సమయం దైవ అనుగ్రహం పూజలతో పాల్గొనడం, కుటుంబంలో శ్రేయస్కరం కోసం ఎప్పుడు స్త్రీలు ముందంజనలో ఉంటారు. అలాంటి విషయాల్లో తులారాశి వారి స్త్రీలు ప్రత్యేక అనుభవం కలిగిన వారు. వీళ్ళు అలంకరణ విషయంలో కానీ దైవ అనుగ్రహ పూజల్లో కానీ ముందంజనలో ఉంటారు. సమాజ సేవల్లో పాల్గొంటారు. స్త్రీలకి ఈరోజు అనేక విషయాల్లో విజయశిఖరం కలుగుతుంది. వాళ్ళు చేస్తున్న వ్యాపార రంగంలో అభివృద్ధి ఉంటుంది. అలాగే కుటుంబంలో పూర్తిగా ఐకమత్యంతో నడపడానికి వీళ్లకు తెలియని శక్తి రావడం, దాని ద్వారా అందరూ ఒక ఏకాభిప్రాయంతో ముందడుగు వేయడానికి అవకాశాలు ఉంటాయి.
ఈరోజు గోచార ఫలితంలో వ్యాపారం మందగమంగా తగ్గుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామి మార్గంలో సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. మంచి మాటల ద్వారా మధ్యత పెరుగుతుంది. కొన్ని క్లిష్టమైన సమస్యలు అదుపులోకి వస్తాయి. సహ ఉద్యోగులు ఆలోచనలు మీరు అర్థం చేసుకుంటారు. కొన్ని సంఘటనలు పూర్తిగా దృక్పథానికి పయనిస్తుంది. అలాగే ఈరోజు జన్మించిన రోజు వారికి ఈ చిత్త, తులారాశి, అలాగే స్వాతి నక్షత్రం, తులారాశి, విశాఖ నక్షత్రం వాళ్ళకి సంపూర్ణ బలం కలిగిన రోజు. అదృష్ట దిశ ఆగ్నేయం, అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు పింక్. చిత్తా నక్షత్రం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్వాతి నక్షత్రం మద్దతు పెరుగుతుంది. విశాఖ నక్షత్రం కొత్త అనుభవతి కలిగిన రోజు. తులారాశికి సాధారణ ప్రయోజనాలు. మీరు చురుగ్గా ఉంటారు. ఈరోజు మీకు శక్తితో చాలా కనిపిస్తారు. మీరు స్వయ అభివృద్ధికి మార్గంలో వెళతారు. మీరు మీ మార్పును అనుభవిస్తారు. మీరు సంతోషకరమైన అడుగుల్లో వేయడం మీ కుటుంబానికి ఆనందకరంగా ఉంటారు. అందరి అభిమానాలు పొంది పెద్ద పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఉద్యోగం, వృత్తి, మీ పనిల్లో సామర్థ్యంపై మిమ్మల్ని వ్యక్తపరుస్తారు. మీకున్న మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలో ముందడుగు వేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రేమ, వివాహం, మీ భాగస్వామి బాగా కలిసిపోతారు. అనుకూల వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ప్రేమ అనురాగంతో బాంధవ్యాన్ని పెంపొందించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల్లో ఐకమత్యం అనేది పూర్తిగా కనబడుతుంది. ఈరోజు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు పొదుపును పెంచుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాలు, మీకున్న ధైర్యం మరియు దృఢ సంకల్పం కారణంగా చాలా ఆరోగ్యకరంగా హాజరవుతారు. తులారాశి వారికి ఈ మాఘ పౌర్ణమి సంపూర్ణ బలం ఇవ్వబోతుంది. ఉత్తరాయణంలో శుక్రవారం సాయంత్రం పౌర్ణమి, తర్వాత శనివారం సంపూర్ణంగా పౌర్ణమి గడియలు ఉండడం వల్ల తులారాశి వారికి చంద్రుడి పైన కుజుడి వీక్షణ, కుజుడి పైన చంద్రుడి వీక్షణ చాలా సంపూర్ణమైనది. ఈ విజయ అవకాశాలు ఎక్కువగా కలిగిన రోజు. రియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.